తెలంగాణలో కాళేశ్వర నివేదిక కాక రేపుతున్న సమయంలో పూర్తి నివేదిక ఇవ్వాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు సీఎస్ ను కోరటం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి రిపోర్ట్ ఇవ్వాలంటూ కేసీఆర్ హరీష్ రావు పేర్లతో 2 లేఖలు సీఎస్ రామకృష్ణరావుకు అందజేశారు. 665 పేజీల నివేదిక ప్రతులను ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలతో కలిసి కోరారు. కాళేశ్వరం కమిషన్ నివేదికకి సంబంధించి 665 పేజీల ప్రతులను ఇవ్వాలంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ భవన్ కి కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. సుధా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ సెక్రటరియట్ కి చేరుకుని అక్కడ సిఎస్ రామకృష్ణరావుకి ఒక వినతి పత్రం ఇచ్చారు. మొన్న కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలోని 665 పేజీల పూర్తి నివేదికను తమకు ఇవ్వాలని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని అయితే ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి అక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రిపోర్టు నివేదిక వచ్చిన తర్వాత అందులోని కీలక అంశాలతోని సబ్ కమిటీ ద్వారా 60 పేజీలు దానికి కుదించి కీలక అంశాలని బయటికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిలీజ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కావాలని కొన్ని పేజీలను దాచిపెట్టింది. కొన్ని పేజీలను తమ అనుకూలంగా ఉన్న వాటిని బయటపెట్టి అనుకూలంగా లేని వాటిని దాచిపెట్టింది అనేది కూడా రీసెంట్ గా మరొక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో హరీష్ రావు విమర్శించారు. గత ప్రభుత్వం తమ్మిడిహట్టు వద్ద ఒకవైపు ప్రాజెక్టు సైట్ ని మార్చిన విషయం కావచ్చు, మరోవైపు నిపుణుల కమిటీ నివేదికకు సంబంధించిన విషయంలో తప్పుపట్టిన విషయాన్ని కూడా ఆయన మరోసారి ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఎక్కడ కూడా కేసీఆర్ తన సొంత నిర్ణయం తీసుకోలేదు, ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం ద్వారానే వాటిని కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసినటువంటి విషయంలో పూర్తి నివేదికను చర్చించుకుని పట్టించాలకు చూస్తున్నారు. అందులో భాగంగానే సిఎస్ రామకృష్ణారావును కలిసి పూర్తి నివేదికను మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా సిఎస్ కి రిక్వెస్ట్ అయితే చేశారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.